ఇస్తారు వాళ్ళు ఎవరో ఒకరు పని కొంతమంది ఏం కాదులే వెనకరా కొంచెం మధు ఓకే, అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా నాయకుడు 13వ డివిజన్ కార్పొరేటర్ మరియు నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ ఊటుకూరు నాగార్జున గారి ఆదేశాల మేరకు 13వ డివిజన్లోని వైసీపీ కార్యాలయంలో నేడు కొంతమంది మహిళలకు టైలరింగ్ మెషిన్లను అందజేసి వారితో కలిసి ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనందువలన మా అన్న ఊటుకూరు నాగార్జున గారు చెన్నైలో ఉన్నప్పటికీ ఈ చారిత్రక రోజున ఈ కార్యక్రమం జరగాలని సూచించడంతో నేను ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. మనమందరం చూస్తున్నట్లయితే ఒక మహిళ తాను నిద్రలేచినప్పటి నుంచి కూడా కుటుంబాన్ని చక్కబెట్టే విషయంలో ఎంతో ఓర్పుతో చాలా చక్కగా వ్యవహరిస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. మనమందరం కూడా వారిని ఎంతో గౌరవించి సమాజాన్ని ఇంకా మనం అందంగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనందరం చూస్తున్నట్లయితే ఈరోజు ఇటీవల జరిగింది ఆపరేషన్ సింధూర్. మన దేశానికి చెందిన ఒక మిలిటరీ ఆపరేషన్ను ఒక మహిళ ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం మన దేశానికే కాకుండా ప్రతి మహిళ కూడా ఈ విషయంలో గర్వించదగ్గ విషయం అది. అలానే మనం చూస్తున్నట్లయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతల విషయంలో మన ఎస్పీ అజితా వెజెండ్ల గారు ఒక మహిళ ఎంతో గొప్పగా నెల్లూరు జిల్లాని ముందుకు నడిపించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి వారందరినీ కూడా ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లోనూ వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంత చక్కటి మెషిన్లను మాకు అందజేసినటువంటి ఎఫ్ఎస్సిఎం స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ ఏపీకే రెడ్డి గారికి మా తరపున, మా డివిజన్ మహిళల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకుడు శ్రీ ఊటుకూరు నాగార్జున గారి తరపున ప్రతి మహిళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.